షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. తెలుగులో అవకాశాలు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆ హీరోయిన్స్ని చూసుకోవడానికి బాలీవుడ్ ఉంది కదా. ఒకప్పుడు టాలీవుడ్ నేలిన బ్యూటీస్ అంతా ఇప్పుడు ఛాన్స్ల కోసం నార్త్ వైపు చూస్తున్నారు. సౌత్లో ఆఫర్స్ లేక అలా చూస్తున్న వాళ్ళందరికీ ఆపన్న హస్తం అందించేస్తోంది బాలీవుడ్. మరి సౌత్లో ఖాళీగా ఉండి నార్త్లో నెట్టుకొచ్చేస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో లెట్స్ వాచ్. తెలుగులో చాలా రోజులుగా రాశి ఖన్నాకు కష్టకాలమే నడుస్తోంది. పవన్ కళ్యాణ్తో చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఏమంత గొప్పగా ఆడలేదు. దానికి ముందు సిద్ధు జొన్నలగడ్డతో నటించిన తెలుసు కదా కూడా అంతే. ఇలా వరుస ఫ్లాప్ల మధ్య తెలుగులో పునర్వైభవాన్ని తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు రాశి. అయితే టాలీవుడ్లో టైం బాగోలేకపోయినా బాలీవుడ్ మాత్రం బాగానే ఆదరిస్తోంది ఈమెను. రాశి ఖన్నాకు హిందీలో వరుసగా అవకాశాలొస్తున్నాయి. తాజాగా అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమా షూట్ పూర్తి చేశారీమె. అందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. తన కెరీర్లో శారీరకంగా ఈ స్థాయిలో కష్టపడ్డ సినిమా మరొకటి లేదని ఆమె చెప్పారు. శ్రీలీలకు కూడా బాలీవుడ్ నుంచి ఎక్కువగా అవకాశాలొస్తున్నాయి. శ్రీలీలకు తెలుగులో హిట్టొచ్చి చాలా కాలమే అయింది. మాస్ జాతర, ఉస్తాద్ లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఈమె పూర్తిగా టాలీవుడ్కు దూరమయ్యారు. ప్రస్తుతం హిందీలోనే ఎక్కువగా బిజీగా ఉన్నారు ఈ డాక్టర్ కమ్ యాక్టర్. అక్కడ కార్తీక్ ఆర్యన్, సైఫ్ అలీ కొడుకు అబ్రామ్తో సినిమాలు చేస్తున్నారు. తమన్నాకు కూడా తెలుగు కంటే హిందీలోనే వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అక్కడ ఏడాదికి కనీసం 3-4 సినిమాలు చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. పైగా వెబ్ సిరీస్లు కూడా ఉన్నాయి. తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రాతో 1 అనే సినిమా చేస్తున్నారు తమన్నా. మొత్తానికి తెలుగులో అవకాశాలు రాకపోయినా హిందీ మాత్రం ఈ బ్యూటీస్కి పిలిచి మరీ ఛాన్స్లిస్తోంది.